ఎన్నికలకు ముందు హాట్ టాపిక్ గా సాగిన కాపు ఉద్యమ మాజీ నాయకుడు ముద్రగడ పద్మనాభం రాజకీయాలు ఇక ముగియనున్నాయా? ఆయన రాజకీయ సన్యాసం తీసుకునేందుకు రెడీ అయ్యారా అంటే తూర్పు గోదావరి రాజకీయ నాయకులు అవుననే అంటున్నారు. సాధారణంగా ముద్రగడ మనస్తత్వానికి ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు సరిపోవనే విషయం అందరికీ తెలిసిందే. పైగా చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేక కాపు ఉద్యమాన్ని తలకెత్తుకున్న ముద్రగడ జగన్ సీఎం అయ్యాక అసలు కాపు ఉద్యమాన్ని పూర్తిగా అటకెక్కించారు. ఇక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరినప్పుడే ముద్రగడ పరువు మొత్తం పోయింది. అలాంటి ముద్రగడ ఇప్పుడు రాజకీయంగా మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట. ముద్రగడ ఇప్పుడు అవుట్డేటెడ్ పొలిటీషియన్. ఆయన గతంలో గెలిచినప్పటి రాజకీయాలు వేరు, ప్రస్తుత రాజకీయాలు అలా లేవు. నువ్వు ఒకటంటేనే నేను నాలుగంట అనే టైప్ లో రాజకీయాలు సాగుతున్నాయి. దీంతో ముద్రగడ విఫలమయ్యారనే వాదన ఉంది. వైసీపీ కోసం ఆయన ఎన్నో చేశారు. తాజా ఎన్నికల్లో సొంతంగానే ఆయన 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఆ లెక్కలేవి ఆయన బయట పెట్టలేదు, పార్టీ కూడా పట్టించుకోలేదు. కానీ చర్చకు వచ్చింది. అయినప్పటికీ ఆయన విఫలమయ్యారు. పైగా శపథం కూడా నెరవేరలేదు. చిత్రం ఏంటంటే ఆయన పక్కనే ఉన్నవారు కూడా టీడీపీ కూటమికి, ముఖ్యంగా పవన్ కు సహకరించారు. ఇక కుటుంబం పరంగా కూడా ముద్రగడ ఒంటరయ్యారు. తన కుమారుడి రాజకీయాల కోసం ఆయన పరితపిస్తే ఆయన కుమారుడే పవన్ కు అనుకూలంగా వ్యవహరించారని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక కుమార్తె నేరుగానే పవన్ కు జై కొట్టారు. కుమార్తె అయితే తన తండ్రి ఎందుకు ఇలా చేస్తున్నాడో అసలు అర్థం కావడం లేదు, తన తండ్రి వైసీపీ ట్రాప్ లో పడిపోయారని విమర్శలు చేశారు. ఈ పరిణామాలకు తోడు శపథం నెరవేర్చుకునేందుకు పేరును కూడా మార్చుకున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డి అయ్యారు. ఇవన్నీ చేసినందుకు పద్మనాభరెడ్డి కాపుల్లో తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఇప్పుడు ముద్రగడ అంటే కాపుల్లోనే ఓ కామెడీ పీస్ అయిపోయారు. ఇంత చేసిన పార్టీ అధిష్టానం నుండి చిన్నపాటి పలకరింపు, ఓదార్పు కూడా రాలేదు. ఆయన ఆశించకపోయినా పార్టీ పరంగా అయినా ఈ రెండు చేసి ఉండాలి, కానీ చేయలేదు. అవసరం తీరిపోయిందని అనుకున్నారు. అందుకే పద్మనాభాన్ని జగన్ పట్టించుకోలేదని కాపులు పెద్ద ఎత్తున అంటున్నారు. ఇక ఆయన అనుచరులు ఉన్నా మౌనంగా ఉంటున్నారు తప్ప పార్టీ కార్యక్రమాల జోలికి పోవడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకునేందుకు పద్మనాభం సిద్ధమవుతున్నారనేది ప్రస్తుతం జరుగుతున్న హాట్ టాపిక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.